అంటే గోవు మీద కోపంతో తింటున్నావా నువ్వు ఒక హిందువు అయ్యుండి? లేదు హిందుత్వం మీదనా గోవు మీదనా లేదంటే నీ మీద నీ సమాజం మీద నీ కోపం వచ్చి తింటున్నావా? కోపం ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి ఆహారం సరైన ఆహారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మటన్ అంటే యాటకూర 1000 రూపాయలు కేజీ ఉన్నది. వెనకట గ్రామీణ స్థాయిలో గ్రామాలలో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఊరికి వెలివేయబడి ఊరవతల ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ క్యాస్ట్, ఇక్కడ ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళకు సరి అయిన ఆహారం లభించినప్పుడు అటువంటి గోవులను వాళ్ళు భక్షించడం లేదా తినడం అనేది వాళ్ళ జీవన విధానంలో అలవాటుగా మారినప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు లేదా వాళ్ళకు తెలియక చేస్తున్నారా అని అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కానీ ముస్లిమ్స్ కానీ ఊరవతలు ఉండేటోళ్ళు అప్పుడు 100% ఉండేవాళ్ళు. అసలు లేరు. అది మనం సృష్టించుకున్నదే. అది ఎవరు సృష్టించారు? మన దాంట్లో ఉన్న కొంతమంది సృష్టించిందే తప్ప. మన దాంట్లో అంటే ఎవరు? అంటే హిందువుల్లోనే కొంతమంది ఏం చేశారు అంటే మీరు అంటరాని వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. అంటరాని వాళ్ళు కాదు వాళ్ళు. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళే అసలైన వాళ్ళు. ఎందుకు చెప్పాలా? మేధస్సు దగ్గర నుంచి, బాడీ దగ్గర నుంచి, కాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు శూద్రులు అంటారు. అసలు కాళ్ళు శూద్రులు కానే కాదు. ఒక హిందూ ధర్మంలో ఫస్ట్ మొక్కేది కాళ్ళనే. ఇది తెలుసుకుంటలేరు. శూద్రులు అని కాళ్ళని అంటారు కానీ కాళ్ళని మొక్కుతారు చూసావా? ఫస్ట్ మొక్కేది వాళ్ళనే.